ఈ వీడియోలో యూడైజ్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనం కొన్ని కారణాల రీత్యా ఒక విద్యార్థిని ఇన్యాక్టివ్లో ఉంచితే మరలా ఆ విద్యార్థిని ఏ విధంగా యాక్టివ్ చేయాలి, ఏ విధంగా మనం యూడైజ్లోకి మరలా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం స్కూల్ లాగిన్లో ఓన్లీ ఒక విద్యార్థిని ఇన్యాక్టివ్లో మాత్రమే మనం ఉంచగలం. అంటే మనం యూడైజ్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చెప్పి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో ఇక్కడ ఉంటుందన్నమాట ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ద్వారా మనం ఒక విద్యార్థిని ఇన్యాక్టివ్లో ఉంచగలం. దీంట్లో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి, విత్ పెన్ నెంబరు, వితౌట్ పెన్ నెంబరు. పెన్ నెంబర్ ఉన్న విద్యార్థుల్ని మనం ఇన్యాక్టివ్ చేయడానికి ఈ గో మీద క్లిక్ చేయాలి. అదే పెన్ నెంబర్స్ జనరేట్ కాకుండా ఉంటారు కదా ఫస్ట్ క్లాస్లో కొంతమంది, అప్పుడే జాయిన్ చేస్తే వారిని మనం ఇన్యాక్టివ్లో ఉంచాలంటే ఈ సెకండ్ ఆప్షన్ ఈ సెకండ్ గో మీద క్లిక్ చేస్తాం. ఈ రెండింటి ద్వారా మనం విద్యార్థిని ఇన్యాక్టివ్లో ఉంచుతాం. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఇన్యాక్టివ్లో పొరపాటున ఉంచితే మరలా యాక్టివ్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ యూడైజ్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీకు స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ మేము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విద్యార్థిని ఇన్యాక్టివ్లో ఉంచి మరలా యాక్టివ్ చేయాలంటే ఆ ఆప్షన్ అనేది ప్రెజెంట్ మన మండలం యొక్క ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఎంఐఎస్ గారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. అంటే మనం ఈ ప్రాసెస్ చేయాలంటే మనం మన యొక్క ఎంఆర్సీని సందర్శించాల్సి ఉంటుంది. ఇలా ఎంఐఎస్ గారు లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అడ్మిన్ ప్యానల్లో ఇక్కడ ఉంటుందన్నమాట ఇన్యాక్టివ్ స్టూడెంట్ టు డ్రాప్ బాక్స్. అంటే ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో ఇన్యాక్టివ్ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లో పడేసే అవకాశం అంటే ఆప్షన్ ఉంది. అంటే డ్రాప్ బాక్స్లో పడేస్తాం వలన మరలా ఆ పాఠశాలల వారు డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థిని మరలా జాయిన్ చేసుకోగలరు. అదనమాట ప్రాసెస్. కాబట్టి ఇక్కడ డ్రాప్ బాక్స్లో పడేయటం అంటే ఇన్యాక్టివ్ నుంచి డ్రాప్ బాక్స్ చేయటం, తర్వాత పాఠశాలల వారు ఆ డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థిని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మరలా జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇన్యాక్టివ్ స్టూడెంట్ని డ్రాప్ బాక్స్లోకి పడేయాలి ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో. దాని కొరకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ పెన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉంటుందన్నమాట డూ యూ వాంట్ టు స్టూడెంట్ టు బి సెంట్ టు డ్రాప్ బాక్స్. అంటే ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లోకి పంపించమంటారా అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మార్క్ యాక్టివ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థి మరలా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు. ఇలా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా స్కూల్ లాగిన్లో ఇదివరకు లాగానే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబరు లేదంటే ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి మరలా ఆ విద్యార్థిని మరలా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మరలా జాయిన్ చేసుకోవచ్చు. అలా ఆ విద్యార్థి మరలా యాక్టివ్ అయిపోతారు. కాబట్టి ఈ విధంగా ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో ఇన్యాక్టివ్ స్టూడెంట్ టు డ్రాప్ బాక్స్ ఈ ఆప్షన్ ఉపయోగించి ఒక విద్యార్థిని ఇన్యాక్టివ్ చేస్తే మరలా యాక్టివ్ అనేది ఈ విధంగా చేయవచ్చు. ఈ ప్రాసెస్ కొరకు ముందుగా మీ యొక్క ఎంఆర్సీలో ఉన్న ఎంఐఎస్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది.